వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా. చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవ్ రెడ్డి ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు సభలో మాట్లాడడం జరిగింది. జవాబు ఇవ్వడానికి తడబడిన మాజీ సీఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లో జరిగే బీసీల సమరభేరీని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి బీసీ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీల సమరభేరీ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ, హైదరాబాద్లో ఈ నెల 25న రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరభేరీకి పెద్దపల్లి జిల్లా బీసీ నాయకులు, మేధావులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బీసీల హక్కుల కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. తృణప్రాయంగా రాజ్యసభ ఎంపీ పదవిని పక్కన పెట్టి బీసీల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని కొనియాడారు. ఎస్సీ ఎస్టీలకు లేని క్రిమీ లేయర్ విధానం బీసీలకు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి పాటుపడుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘ నాయకులందరికీ పేరు పేరున చెప్పేది ఒకటే, బీసీలు ఐక్యత లేని కారణంగా ఇవాళ మనం రాజ్యాధికారానికి దూరం అయ్యాం. ఈ రాజ్యాధికార దిశగా మనం అడుగులు ముందడపడాలంటే ఇవాళ బీసీకి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు ఏకమై ఇవాళ ప్రపంచంలో భారతదేశం మొత్తం ఒకటే నినాదం నడుస్తూ ఉన్నది. బీసీ రాజ్యాధికారం రావాలనే నినాదం ఇవాళ తెలంగాణలో హోరెత్తింది. కాబట్టి ఇవాళ అందరూ మేకవలసిన అవసరం ఉంది. దీనికోసమే సమరభేరీ కార్యక్రమం 25 నవంబర్ తెలంగాణ నడిపోటున్న హైదరాబాద్లో రవీంద్రబాద్లో తలపెట్టినాము. కాబట్టి బీసీ నాయకులంతా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రాధాన్యపడతా ఉన్నాం. మనకి ఇవాళ రాజ్యాధికారం దూరమైంది అంటే మన ఐక్యత లేని కారణంగా దూరమైంది. మనకి ఇవాళ 50% రిజర్వేషన్ అమలైన నాడే తప్పకుండా రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. ఇంకెన్నాళ్ళు ఈ అగ్రకులాలకి మనం బానిసలుగా పనిచేయాల్సిన రోజులు. మనందరం ఏకమైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని మనం తప్పకుండా రాజ్యాధికారం దిశగా వెళ్ళే సత్తా మన బీసీలకు ఉంది. కాబట్టి తప్పకుండా అందరం ఏకవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఏకమై ఈ బీసీ సమరభేరిని 25 నవంబర్ రోజున విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాను. కర్నూలు గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు, అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆసుపత్రుల, ప్రభుత్వ వైద్యుల, పట్టణ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు, వైద్య శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లాలోని మొత్తం 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు రాబోవు
3 నెలలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేసుకొని వచ్చే సమావేశంలో పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. అందులో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రస్తుత స్టేటస్, ఓపీ, ఐపీ డెలివరీలు, ఇమ్యునైజేషన్ వంటి రోజువారీ డేటాను పొందుపరచాలన్నారు. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తమ దృష్టికి తేవాలని సూచించారు. ప్రతి ఒక్క పీహెచ్సి సెంటర్లోని వైద్యాధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయాలన్నారు. పీహెచ్సి పరిధిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించేలా పనిచేయాలన్నారు. వైద్యాధికారులు క్రమం తప్పకుండా ప్రతిరోజు విధులకు హాజరవుతూ క్రింది స్థాయి సిబ్బందిని కూడా సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ 3వ మహాసభల సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీ నిర్ణయంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమ్యూనిటీ సభ్యుడిగా గురుజాల శ్రీధర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ సభ్యునిగా రెండవసారి నియమించినందుకు రాష్ట్ర జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ నాయకులు ఎర్ర నాగరాజు, సింగిరెడ్డి శంకర్, కడుదుల రవి, అనుముల రవి, ఆవుల మల్లయ్య, ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. లోపట మహాసభలకు ఆర్థిక తోడ్పాటును అందించిన బోయిన్పల్లి మండల వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు, బిజినెస్దారులకు పేరు పేరున సిపిఎం పార్టీ కార్మిక వర్గం పార్టీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. మరి నిన్న మహాసభలు పురస్కరించుకొని మళ్ళా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ తిరిగి రెండోసారిగా జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి కార్మిక వర్గం పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే 3 ఏళ్లకు ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అలుపెరుగని పోరాటంతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ మా వంతుగా ఈ బోయిన్పల్లి మండలం నుంచి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సిపిఎం పార్టీ ప్రాధాన్యత అనేది ఏంది, ఇది దేనికోసం కొట్లాడుతుంది అనే దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవాలి. అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీని పల్లె పల్లెన విస్తరించడం ప్రతి ఒక్క కార్మిక వర్గం మీద బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లో కూడా గ్రామ గ్రామాన ఎర్రజెండా ప్రాముఖ్యతను ప్రాధాన్యతను సంతరించే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త నాయకుడు బాధ్యత తీసుకొని గ్రామ గ్రామాన విస్తరింపజేసి రాబోయే ఎలక్షన్ లోపల కూడా పార్టీని కూడా విస్తరించడానికి కంకణం కట్టుకోవాలని చెప్పి సందర్భంగా మరొక్కసారి జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి విప్లవాభివందనాలు తెలియజేస్తూ కార్మిక వర్గం పక్షాన జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.
కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుండి హాజరైన మండల విద్యాధికారులకు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు 6 రోజుల నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమం సైకిల్ టు 2వ బ్యాచ్ 3వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని గౌరవ కర్నూలు విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ గారు వెబెక్స్ కార్యక్రమంలో 3 జిల్లాల నుండి వచ్చిన శిక్షణార్థులకు 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి గారు ప్రసంగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని, ప్రధానోపాధ్యాయులు మంచి నాయకులను తమ పాఠశాలలోని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులను సమర్థవంతంగా తీర్చిదిద్ది వారిని మంచి పౌరులుగా దేశాభివృద్ధికి, వారి భవితకు పునాదులు వేయాలని కోరారు. మంచి మానవత్వ విలువలను, సహనాన్ని, సోదర భావాన్ని పెంపొందించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది. ఇక్కడ అకామిడేషన్ చాలా బాగున్నాయి సార్. చాలా మేము ఈ లీడర్షిప్ ట్రైన్ ద్వారా మేము స్కూల్కి వెళ్ళినాక చేయాల్సిన పనులు మేము సీరియల్ వాళ్ళను మేము ఎలా చేయాలా, వాళ్ళను విద్యార్థులతో పాటుగా వాళ్ళ క్లాసెస్ ఎలా రన్ చేయాలా, స్కూల్ డెవలప్ చాలా యూజ్ అవుతుంది. ఈ 6 days కార్యక్రమంలో మేము చాలా నేర్చుకుంటున్నాము. ప్రతిరోజు కూడా మాకు చాలా విలువైనది. ఇటువంటి కార్యక్రమాల్లో మేము బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము చాలా ట్రైనింగ్లో నేర్చుకొని నెక్స్ట్ స్కూల్ ఎలా డెవలప్ చేయాలా లీడర్షిప్ ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఏర్పాటు చేయడం ఇక్కడ 6 నెలల పాటు నాయకత్వ లక్షణాల గురించి, ముఖ్యంగా పాఠశాలలో వివిధ ప్రధానోపాధ్యాయులు వారి వారి ప్రాంతీయ భేదాలను బట్టి ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, సమష్టి సమన్వయాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనే అంశం మీద వచ్చినటువంటి మాస్టర్ ఫెసిలిటేటర్స్ చక్కగా వివరిస్తున్నారు. మాడ్యూల్లో ఉన్న విషయాలకు అదనంగా చర్చా కార్యక్రమ రూపంలో రకరకాల యాక్టివిటీస్ నిర్వహించడంలో కార్యక్రమాన్ని లైవ్లీగా చూపిస్తూ మంచి భావాలను, ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రధానోపాధ్యాయులను ప్రేరేపించే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వసతులన్నీ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుంచి ఎస్పీడీ గారి సమగ్ర శిక్ష ఎస్పీడీ గారి ఆదేశాల మేరకు ఎస్ఎండిపి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కాలేజ్ కర్నూలులో జరుగుతున్నాయి. మేము సెకండ్ బ్యాచ్కి ఇక్కడ మాస్టర్ ఫెసిలిటేటర్గా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చాలా చక్కటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వసతులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా ఏఎంఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీతో పాటు పెద్దలకి పెద్దవాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్స్ టాబ్లెట్స్ కూడా అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మా వంతుగా మేము ఇక్కడ శిక్షణ రావడం జరిగినది. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ శిక్షణా కార్యక్రమాన్ని చాలా మంచిగా వింటూ వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క వాళ్ళకున్న నాయకత్వ లక్షణాలను ఇంకా పెంపొందించుకుంటూ మరి యొక్క ఇతర జిల్లాల ప్రధానోపాధ్యాయులతో కూడా మంచి సత్సంబంధాలను పెంపొందించుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు 3వ రోజు జరుగుతున్నది సార్. అందరికీ ఈ యొక్క క్రెడిట్ మొత్తం అంతా మా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాధికారులు, అదేవిధంగా స్టేట్ ఆఫీస్ నుంచి కూడా ప్రతి గంటకు ఒకసారి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా ఉన్నది ప్రోగ్రామ్ అని చెప్పి ఏమాత్రం వారికి వసతుల్లో కానీ ఇక వారికి ఇచ్చే ఫుడ్ విషయంలో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, వసతి మంచిగా కల్పించండి, ఏ విధంగా వాళ్ళకు మెడికల్ సదుపాయాలు బాగా కల్పించండి అనడం జరిగినది. ఈ 24 hours ఈ యొక్క మెడికల్ సదుపాయాలు కల్పించడం జరిగినది. మన కోసం, మన ప్రధానోపాధ్యాయుల కోసం, మండల విద్యాధికారుల కోసం ఒక ఎండి డాక్టర్ కూడా రాత్రిపూట ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ఒక అంబులెన్స్ కూడా ఏమైనా చిన్న చిన్న సమస్యలు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఒక అంబులెన్స్ కూడా తీసుకొని వెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మన గౌరవ ఎస్పీడీ గారు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా 2 జిల్లాల విద్యాధికారులు, మన కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా విద్యాధికారులు కూడా ప్రతిరోజు
ఇక్కడ నిశ్చయించున్నారు. వారు ఈ అన్ని వసతులు చూస్తూ జనగామ జిల్లా కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి హన్మన్ల ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ నల్ల అండాలు, వైస్ చైర్మన్ ఈరెంటి సాయికృష్ణ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తిని గత పాలకులు ఏం అభివృద్ధి చేశారో పాలకుర్తి ప్రజలే చెబుతారని, పాలకుర్తిని అభివృద్ధి చేయడమే ముఖ్యమని, సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు చైర్మన్ మీరు ఏదైతే నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొడకండ్ల అభివృద్ధికై, రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో దారుణం. వైఎస్ఆర్సీపీ టీ-షర్ట్ వేసుకున్నాడని అక్కసుతో అమీనాబాద్కు చెందిన గంట శ్రీనుపై జనసేన నేత రాజురాయితో దాడిలో గంట శ్రీను తలకు గాయం. యు కొత్తపల్లి పిఎస్లో ఫిర్యాదు నిందితుడు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడు కావడంతో చర్యలు తీసుకొని పోలీసులు పిఠాపురం ఇన్ఛార్జిగా గీతను కలిసిన బాధితుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన గీత. జగన్ పైన ఎడ్యుకేషన్ ఎవరని తరిమి కొట్టారు అని దారిలో నేను అడిగాడు. ఉన్న తర్వాత నన్ను తీసుకుంటాను నష్టం అని అన్నా. మన తర్వాత నాకు కాపాడి పచ్చండ్రలో నేను గొడవ పెట్టాడు, ఆయిచో కొట్టాడు. చెట్లు పడించారు. ఈ అస్సలు కూడా వేసుకుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. ఇప్పుడు టెస్ట్కి వెళ్ళావు వాంతులు కానీ ఇలాంటి మూడింటి మళ్ళీ నెక్స్ట్ టైం మూడింటి మళ్ళీ వెళ్ళాను. వెళ్తే లేదు సీఏ గారికి నంబర్ సార్ నంబర్ ఇవ్వండి, మేము మాట్లాడుకుని నంబర్ ముందే సార్కి ఇవ్వాలి. నేను 2 డేస్కి వస్తున్నానండి. 2 డేస్ నుంచి ఆయన లేదు. మరి ప్రాబ్లం అమ్మ వెళ్తే మార్నింగ్ వెళ్తే నేను గంటన్నర తీసుకొస్తానని చెప్పారంటే నేనే మళ్ళీ 3ంటికి వెళ్ళాను. 3ంటికి అక్కడ 4 వరకు కూర్చున్నాను. అక్కడ ఎవరూ రెస్పాండ్ లేదు, మాట్లాడడానికి ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ నాకు 9 వెళ్తే నేను ఇంక మేడం గారి ఇంటికి వెళ్ళాను. ఇక్కడ పిఠాపురం కాకినాడ వెళ్ళి నేను మాట్లాడే అక్కడ ఎవరు కూడా రోడ్ కోసం ఇలా తిరిగింది అన్న అసలు లేదు. అక్కడ
వెళ్ళడం వాళ్ళు చెప్పేసినట్టు కూర్చోడం రావడం ఈ ప్రోడక్ట్స్ అయితే కాకినాడ వెళ్ళారు. కాకినాడలో మీ ఫోన్లు మాకు కలగడం వల్ల అక్కడికే హాస్పిటల్ దగ్గరికి వచ్చారో ట్రీట్మెంట్ అంతా సరిగ్గా చేయించాలి కదా, అబ్బాయికి ఇంకేమన్నా కావాలేమో మేము వెనక పట్టాం. మేము వాడు వచ్చాము అమీన్బాద్ దాకా వచ్చాము, మీరు ఇంటి దగ్గర ఎవరు లేరంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మీ ఫోన్లకి చేద్దాం. ముందు కేసు ఒకటి కేసు విషయంలో న్యాయం చేయాలి. మీ అబ్బాయి మీద దాడి చేసినందుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. చెప్పండి, మీ అమ్మాయి చెప్పింది తండ్రి లేడు, మా అమ్మాయి అంత కష్టపడి చేస్తుంది. అమ్మకి నాన్న లేరు, అన్నయ్య ఇప్పుడు అన్నీ చూసుకోవాలి. అన్నయ్య లేకపోతే అమ్మకి అవ్వదు, చేయడానికి ఓపిక లేదు. ఇంకా అది రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసినా నువ్వే అమ్మ, నాకు నువ్వే ముందు అబ్బాయికి పోలీసులతో మాట్లాడి ఏమేం చర్యలు తీసుకోవాలో పెట్టి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఆ అబ్బాయికి అన్ని రకాలుగా నేను కుటుంబంతో కూడా మాట్లాడడం జరిగింది. పోలీసులు తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసులతో మేము మాట్లాడతాం. ముందు అబ్బాయి ఆరోగ్యం జాగ్రత్త. పార్టీ పరంగా దాడులు అనేవి ఆపజేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మేము అందరం కూడా తగిన విధంగా మేము కూడా స్పందించాల్సిన పరిస్థితులు వస్తాయి. మనం కొత్తపల్లి మండలం మాది. అదే మా అబ్బాయి టిఫిన్ కానీ పంపించారు సెంటర్కి. పంపితే లోపల తెరుముతారు, జగనన్న బిర్యానీ ఎందుకు వేసుకోవాలా, జగనన్న బిర్యానీ ఎందుకు వేసుకోవాలని డిమాండ్ చేసి తెరుముతారు సెంటర్కి టిఫిన్కి వెళ్ళండి కొట్టేసి సేరగొట్టేసి నా కుర్రోడు నాకు దిక్కేయండి బాబు, ఆ కుర్రాళ్ళు నేను బ్రతికినాను, ఏం చేయండి ఆ ఒక్కడు నాకు ఆధారం, నాకు ఆ బిడ్డ మీద ఆధారపడి బతికితున్నాను నేను. ఈ జగనన్న మీద న్యాయం చేయాలి, మాకు ఈ జగనన్న చేతిని మాకు న్యాయం అవుతుంది. పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో చేయని అభివృద్ధి గురించి మాట్లాడడం కంటే అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఎక్కడ పోయాయో చెప్పాలన్నారు. వితంతు వృద్ధాప్య పింఛన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. సంవత్సర కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసింది లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చూడాలని హితవు పలికారు. అలాగే బర్ల స్కీములు, ఆవుల స్కీములు అన్ని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు తోడ్పడితే ఆ కుటుంబం బాగుపడుతున్న ఆలోచనతో ఇక్కడ మహిళా సంఘాల ద్వారా చేసినాం. అలాగే మహిళా సంఘంలో ఉన్న మహిళా కూతుర్లు, కొడుకులు, అబ్బాయిలు, విద్యావేత్తలు ఎవరైనా చదువుకొని ఉంటే వాళ్ళను విద్యావంతులు చేయాలని శ్రీనిధి ద్వారా ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేసి రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గంలో 2 సార్లు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఎక్కడ లేని విధంగా నిధులన్నీ ఇక్కడ తీసుకొస్తే అంటే మహిళలు ఇక్కడున్న నిరుపేద మహిళలందరినీ మహిళా సంఘాలను ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తే ఉమ్మడి జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో జరగలే. మొదటిసారిగా పాలకుర్తి మహిళలకు న్యాయం చేద్దామని దయాకర్ రావు మంచి మనసుతో ఆలోచన చేస్తే దానికి కుంభకోణం అని పేరు పెడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్న మిషన్ నేర్చుకున్న అక్కలను, చెల్లెలను మహిళా సంఘం గ్రూపులను అడగండి. దయాకర్ రావు గారు వచ్చినాక మహిళలకు ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు మీరు వచ్చిన ఈ 11 నెలల కాలంలో మీరు మహిళలకు ఏం చేసింది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న మన ఎమ్మెల్యే గారు మరియు మన టూరిజం మినిస్టర్ గారు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మన బొమ్మెర పర్యటనకు మరియు పాలకుర్తిలోని ప్రెస్ మీట్కు రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆమె ఏమంటున్నారంటే పాలకుర్తిలో మరియు మహిళలకు మా ప్రభుత్వం న్యాయం చేయనియరా, మీరు వాళ్ళకు చేస్తూ ఉంటే మీకు ఈర్ష్య కలుగుతూ ఉందా అనే ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి మేము కోరేది ఏంటంటే వారిని మహిళలకు న్యాయం చేయాలని, వాళ్ళ తరపున మేమందరం కూడా మహిళలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నామనేది కూడా ఆ ఎమ్మెల్యే గారు పసిగట్టాలని కోరుతా ఉన్నాం. మేమేమంటున్నామంటే మీ ఎలక్షన్లో భాగంగా హామీలు ఇచ్చిన ప్రకారం మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2500 రూపాయలు ఇస్తా అన్నారు కదా.
అది ఇవ్వండి. అలాగే 11 నెలల కాలంలో 2500 ఇంటూ 11 అంటే 27,500 రూపాయలు బాకీ ఉన్నారు మహిళలకు. అది మీరు గుర్తు చేసుకుంటలేరా? ఒక్కసారి ఆలోచన చేయండి అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే తులం బంగారం ఇస్తా ఉన్నారు. 1,00,000 రూపాయలైన కేసీఆర్ కాదు నేను తులం బంగారం ఇస్తా అన్నారు. దాదాపు సుమారుగా 1000 నుంచి 2000 పెళ్లిలు పాలకుర్తి నియోజకవర్గంలో అయింది. మరి మా ఆడబిడ్డలకు కూడా తులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అదే కాకుండా కాలయాపన చేసుకుంటూ అనేక మహిళలకు 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు. వితంతులకు మహిళలకు ఒంటరి మహిళలకు మీరు 2000 ఇస్తే మీరు 4000 ఇస్తా అన్నారు. అలాగే మహిళా గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా ఏది కావాలంటే స్వతంత్రంగా బతకడానికి మేము మహిళలందరికీ చేదోడు బాధగా ఉంటా ఉన్నారు. వీటన్నిటి కూడా దయచేసి 11-12 నెలల సంవత్సర కాలం అవుతుంది కాబట్టి అది కాలయాపన జరుగుతుంది కాబట్టి మహిళలకు మీరు ఇవ్వండి. మేమందరం కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. కానీ ఈ సంవత్సర కాలం నుండి ఎందుకు ఇవ్వలేదో ఎమ్మెల్యే గారే సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదేనా రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చి సభలో ఏం మాట్లాడుతున్నాడు? ఈ తెలంగాణ సమాజానికి ఈ యొక్క యువతి యువకులకు ఈ యొక్క మహిళలకు రైతులకు ఏమైతే మెసేజ్ ఇచ్చిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి విజయోత్సవ సభలో అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా యువతరానికి నాంది ఒక కొత్త మహిళా ఎమ్మెల్యే అయినరు. అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ ఆలోచన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడిండో మీరు భవిష్యత్ తరాలకు పాలకుర్తికి మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారో మీరు చెప్పాలనేది ఈ రకంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే రాక్షసుడట దయాకర్ రావు గారు రాక్షసుడైతే 3 సార్ల పర్వతగిరిలో 3 సార్ల పాలకుర్తిలో ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైంది. ఆయన అయినప్పుడు వర్ధనపేటలో 3 సార్ల పాలకుర్తిలో 3 సార్ల తిరిగి ఇక్కడ ఒక మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వస్తే 24 గంటల్లో 16 గంటలు పనిచేసి దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఒక పంచాయతీరాజ్ శాఖలో 9 దేశంలోనే 9 అవార్డులు తెలంగాణ రాష్ట్రం తెచ్చిందంటే పని రాక్షసుడుగా ఈ తెలంగాణ ఈ పాలకుర్తి ప్రజలను గుర్తించిండ్రు. పాలకుర్తి ప్రజలందరినీ అడుగుతూ తెలుస్తుంది రాక్షసుడా పని రాక్షసుడా పేద ప్రజల ఆశాజ్యోత దయాకర్ రావు ఎవరు అనేది తెలియజేసుకుంటే మంచిది అనేది మన యశస్విని రెడ్డి గారికి ఇంకా తెలియదు. పాపం ఏంటంటే ఆమె కొత్తగా ఎమ్మెల్యే అయింది. మేము ఈ 11 నెలల కాలంలో ఒక్కనాడు కూడా చిన్న మాట కూడా విమర్శిస్తలేం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.